హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక ఇంట్రెస్టింగ్ కథతో మీ ముందుకు వచ్చాం. మేము కథల ద్వారా ఇంగ్లీష్ సులభమైన పద్ధతిలో నేర్చుకోవడం ఎలానో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీకు ఈ కథ తప్పకుండా నచ్చుతుంది. మీరు మన వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఒక చిన్న పల్లెటూరులో పచ్చని పొలాల మధ్యన ఒక చిన్న గుడిసె ఉండేది. ఆ గుడిసెలో నివసించేది లక్ష్మి అనే ఒక వృద్ధురాలు. ఇన్ ఏ స్మాల్ విలేజ్ amidst lush green field stood a small hut. In the hut lived a elderly woman named Lakshmi. Small village, chinna palleturu, lush green field, పచ్చని పొలాలు, amidst మధ్యలో, stood నిలబడడం, small hut చిన్న గుడిసె, elder woman వృద్ధురాలు. ఆమె జీవితం ఎప్పుడూ సుఖమయంగా లేదు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి బాల్యంలో బీదరికంలోనే గడిపింది. హర్ లైఫ్ హ్యాడ్ నెవర్ బీన్ ఈజీ. షీ లాస్ట్ హర్ పేరెంట్స్ ఎట్ ఏ యంగ్ ఏజ్ అండ్ హర్ చైల్డ్హుడ్ వాస్ స్పెంట్ ఇన్ పావర్టీ. లైఫ్ జీవితం నెవర్ బీన్ ఎప్పటికీ ఈజీ సులభంగా, లాస్ట్ కోల్పోవడం, హర్ పేరెంట్స్ ఆమె తల్లిదండ్రులను, యంగ్ ఏజ్ యుక్త వయస్సులో, చైల్డ్హుడ్ చిన్నతనం. పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయినా లక్ష్మి మాత్రం ఎల్లప్పుడూ నిరుత్సాహపడలేదు. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ హర్ హస్బెండ్ లెఫ్ట్ హర్, యట్ లక్ష్మి నెవర్ డిస్పైర్డ్. ఈవెన్ ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత హర్ హస్బెండ్ ఆమె భర్త లెఫ్ట్ ఆమెని వదిలి, డిస్పైర్డ్ నిరాశ పొందడం. జీవితం తనకు ఇచ్చిన అన్ని ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొంది. పొలంలో పనిచేసి, కూలి పని చేసి కడుపు నింపుకునేది. షీ ఫేస్డ్ ఆల్ ద ఛాలెంజెస్ లైఫ్ త్రో ఎట్ హర్ విత్ కరేజ్. షీ వర్క్డ్ ఇన్ ద ఫీల్డ్స్, did daily labor and filled her stomach. Faced ఎదుర్కోవడం, ఛాలెంజెస్ సవాళ్ళు, కరేజ్ ధైర్యం, వర్క్డ్ పనిచేయడం, ఫీల్డ్స్ పొలాలు, డైలీ లేబర్ రోజు కూలి, ఫిల్డ్ హర్ స్టమక్ కడుపు నింపుకోవడం. ఒకరోజు పొలంలో పనిచేస్తున్న లక్ష్మికి ఒక పాము కనిపించింది. ఆ పాము గాయపడి నేల మీద పడుకొని ఉంది. One day, while walking in the field, Lakshmi saw a snake. The snake was injured and laying on the ground. One day, okaroju, while walking, పనిచేస్తున్నప్పుడు saw a snake. పామును చూసింది. Injured, గాయపడిన, laying on the ground, నేలపై పడుకొని. దాని శరీరం నుంచి రక్తం కారుతోంది. లక్ష్మికి పాము మీద దయ పుట్టింది. ఆమె తన చీరను చింపి పాముకు గాయాలకు చుట్టింది. బ్లడ్ వాస్ ఓజింగ్ ఫ్రమ్ ఇట్స్ బాడీ. లక్ష్మి ఫెల్ట్ కంపాసిషన్ ఫర్ ద స్నేక్. షీ టోర్ హర్ శారీ అండ్ వ్రాపర్ ద స్నేక్స్ ఓన్స్. ఓజింగ్ ప్రవహిస్తున్న, కంపాసిషన్ కరుణ, టోర్డ్ చింపి, వ్రాప్డ్ చుట్టడం, ఓన్స్ గాయాలు. ఆ తర్వాత తన ఇంటికి తీసుకువెళ్ళి పాలు తాగించి పాము కొద్దిగా కోలుకుంటూ వచ్చింది. దెన్ షీ టుక్ ఇట్ టు హర్ హౌస్, gave it milk to drink. The snake gradually began to recover. Took తీసుకొని, హౌస్ ఇల్లు, gave ఇవ్వడం, డ్రింక్ తాగడానికి, గ్రాడ్యువల్లీ క్రమక్రమంగా, రికవరీ కోలుకోవడం. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి ఇంటికి ఒక వ్యాపారి వచ్చాడు. ఆ వ్యాపారికి లక్ష్మి పాలు అమ్మేది. ఆ వ్యాపారికి చాలా డబ్బులున్నాయి, కానీ అతను చాలా కొట్టుకుపోయి దుర్మార్గుడు. A few days later, a merchant came to Lakshmi's house. The merchant brought milk from Lakshmi. The merchant was very wealthy but also very greedy and ill-tempered.
మర్చెంట్ వ్యాపారి, బ్రాట్ కొన్నాడు, వెరీ వెల్తీ చాలా ధనవంతుడు, వెరీ గ్రీడీ అతి పిసినారి, ఇల్ టెంపర్డ్ అతి కోపరి. లక్ష్మికి అతను కొంచెం ఎక్కువ జబ్బులు ఇవ్వాలని అడిగింది. అతను అసహ్యంగా నవ్వి తక్కువ జబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. లక్ష్మి బాధపడింది. When Lakshmi asked him for a little more money, he laughed mockingly and gave her less money and left. Lakshmi was saddened. Asked అడగడం, లిటిల్ కొంచెం, మోర్ ఎక్కువ, లాఫ్డ్ నవ్వడం, మాకింగ్లీ వెటకారంగా, సాడెండ్ దుఃఖించిన. రాత్రి లక్ష్మి నిద్రపోతున్నప్పుడు ఆమె కలలో ఒక దేవత కనిపించింది. ఆ దేవత లక్ష్మికి చెప్పింది, నీవు చేసిన దయ వృధా పోదు. దట్ నైట్ వైల్ లక్ష్మి వాస్ స్లీపింగ్ షీ సా ఏ గాడెస్ ఇన్ హర్ డ్రీమ్. The goddess told Lakshmi, the kindness you have shown will not go in vain. That night, ఆ రోజు రాత్రి, స్లీపింగ్ పడుకోవడం, గాడెస్ దేవత, డ్రీమ్ కల, టోల్డ్ చెప్పడం, కైండ్నెస్ జాలిగుణం, షోన్ చూపించడం, వేన్ బూడిదలో, నీకు త్వరలోనే మంచి జరగబోతుంది అని లక్ష్మి ఆ కలను విశ్వసించింది. గుడ్ థింగ్స్ ఆర్ అబౌట్ టు హ్యాపెన్ టు యూ. లక్ష్మి బిలీవ్డ్ ద డ్రీమ్. గుడ్ థింగ్స్ మంచి పనులు, అబౌట్ టు హ్యాపెన్ జరగబోవడం, బిలీవ్ నమ్మకం. మరుసటి రోజు లక్ష్మి పొలంలో పని చేసుకున్నప్పుడు ఆమెకు ఒక బంగారు నగలు దొరికాయి. ఆ నగలు చాలా విలువైనది. The next day, while working in the field, Lakshmi found a bag of gold jewelry. The jewelry was very valuable. While working, పని చేస్తున్నప్పుడు, ఫౌండ్ కనుక్కోవడం, బ్యాగ్ సంచి, గోల్డ్ జ్యువెలరీ బంగారు నగలు, వాల్యుబుల్ విలువైనవి. లక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆమె ఆ నగలను తీసుకుని ఊరిలోని ఆలయంలో దానం చేసింది. లక్ష్మి వాస్ సర్ప్రైజ్డ్. షీ టుక్ ద జ్యువెలరీ అండ్ డొనేటెడ్ ఇట్ టు ది టెంపుల్ ఇన్ ద విలేజ్. సర్ప్రైజ్డ్ ఆశ్చర్యపోవడం, డొనేటెడ్ దానం చేయడం, టెంపుల్ గుడి, విలేజ్ గ్రామం. కొద్ది రోజుల తర్వాత ఊరిలో ఒక పండుగ జరుగుతోంది. ఆ పండుగకు చాలా మంది వ్యాపారులు వచ్చారు. లక్ష్మి కూడా తన పాలను అమ్మడానికి వెళ్ళింది. A few days later, a festival was being held in the village. Many merchants came to the festival. Lakshmi also went there to sell her milk. Few days later, కొన్ని రోజుల తర్వాత, ఫెస్టివల్ పండుగ, హెల్డ్ జరగడం, మెనీ చాలా, వెంట దేర్ అక్కడకు వెళ్ళింది, సేల్ అమ్మడం. ఆ సమయంలో ఆ ఊరి రాజు కూడా అక్కడకు వచ్చాడు. రాజు లక్ష్మి పాలను తాగి చాలా ఇష్టపడ్డాడు. ఆయన లక్ష్మిని తన రాజభవనానికి ఆహ్వానించాడు. At the time, the king of the village also came there. The king drank Lakshmi's milk and liked it very much. He invited Lakshmi to her place. At the time, ఆ సమయంలో, king of the village, ఆ గ్రామం రాజు, డ్రంక్ తాగడం, లైక్డ్ నచ్చడం, ఇన్వైట్ ఆహ్వానించడం, హిస్ ప్లేస్ అతని రాజభవనం. రాజు లక్ష్మిని చాలా గౌరవించాడు. ఆయన లక్ష్మికి చాలా ధనం, భూమి ఇచ్చాడు. లక్ష్మి జీవితం మారిపోయింది. ఆమె సుఖంగా సంతోషంగా జీవించింది. ద కింగ్ హానర్డ్ లక్ష్మి గ్రేట్లీ. హీ గేవ్ లక్ష్మి ఎ లాట్ ఆఫ్ వెల్త్ అండ్ ల్యాండ్. లక్ష్మీస్ లైఫ్ చేంజ్డ్. షీ లివ్డ్ హ్యాపీలీ అండ్ కంటెంట్లీ. హానర్డ్ గౌరవించడం, గ్రేట్లీ గొప్పగా, వెల్త్ ధనము, ల్యాండ్ భూమి, లైఫ్ చేంజ్డ్ జీవితం మారడం, హ్యాపీలీ సంతోషంగా, కంటెంటెడ్లీ సంతృప్తిగా.